అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల సెగ రాయలసీమకు తాకింది. చంద్రబాబుకు చెప్పి నేనే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపించానని, అది నా విజయమని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడంపై రాయలసీమ వాసులు చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి రాయలసీమ ప్రయోజనాలను ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించారు. తిరుపతిలో భారీ ధర్నా జరిగింది. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రాయలసీమ ఉద్యమకారులు ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ ముందు జరిగిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు నోరు విప్పు, సీమకు సమాధానం చెప్పు, రాయలసీమకు దగ, చంద్రబాబు నీకెందుకింత పగ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి ఎవరు అంటూ క్యూఆర్ కోడ్ను కూడా ప్లకార్డులలో ప్రదర్శించారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాంతో భారీగా చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని ఈడ్చిపడేశారు. కొందరు మహిళలు కింద పడిపోయారు. అయినా సరే బలవంతంగా వారందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులపైన పోలీసులు దౌర్జన్యం చేశారు. వీడియోగ్రాఫర్ ను సిఐ తోసిపడేశారు. సిఐతో మీడియా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. పోలీసులైనంత మాత్రాన రౌడీయిజం ఎలా చేస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. మీడియా వాళ్ళను తోసేయడమేంటని నిలదీశారు. రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహంపై రాయలసీమ వాసులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని భూమన అభినయ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడిని ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారని ఆందోళన చెందారు. పదవుల కోసం, ప్రయోజనాల కోసం టీడీపీ నాయకులంతా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి గతంలో 5 ఏళ్ల పాటు ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు శిష్యుడు రేవంత్ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని భూమన అభినయ్ విమర్శించారు. రాయలసీమ ఉద్యమకారుడు మేధావి భూమన్ కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాల్సింది పోయి 800 అడుగుల నుంచి రాయలసీమ ప్రాంతానికి లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీల నీరు తీసుకునే ప్రాజెక్టును ఎలా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్టును తాకట్టు పెట్టి తీవ్ర ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే రాయలసీమకు ఒక్క చుక్క నీటిని కూడా అందించకూడదు అని శపథం చేసి పాలన చేస్తున్నట్టుగా ఉందని భూమన్ వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు ద్వారా 90,000 క్యూసెక్ల నీటిని రాబట్టుకోలేకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కై సీమకు రావాల్సిన అంతో ఇంతో నీటిని కూడా రాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని, రాయలసీమ నీటి వాటాను మాత్రమే వాడుకుంటారని, దీనికోసమే జగన్ ఒక అద్భుతమైన ప్రణాళిక రూపొందించి ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని భూమన్ వ్యాఖ్యానించారు. గురువు చంద్రబాబు నాయుడుకు చెప్పి రాయలసీమ లిఫ్టును ఆపించానని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేస్తున్న ఈ కుట్రల్ని అడ్డుకోలేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని భూమన్ వ్యాఖ్యానించారు. భూమన అభినయ్ను అరెస్టు చేసిన పోలీసులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి స్టేషన్ కు చేరుకున్నారు. వెంటనే భూమన అభినయ్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపైన దౌర్జన్యం చేసి అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఈ అణిచివేత చర్యల్ని మానుకోవాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రయోజనాలకు ద్రోహం చేసేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు తన ధోరణి మార్చుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.